ఆరోగ్యశ్రీకి నెలకి 360 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఎన్ని 18 నెలలు ₹1 ఎవరికి ఇవ్వాలి. అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అయితే, తర్వాత జగన్మోహన్ రెడ్డి. అది ఆరోగ్యం. ఇప్పుడు ఏదన్నా కావాలి కాలు రెగరేసుకుని వచ్చి నువ్వు విజయవాడలో గానీ, గుంటూరులో గానీ, కర్నూలులో గానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ట్రీట్మెంట్ చేసుకుని ఇంటికి వెళ్ళాక కూడా టాబ్లెట్, ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళకి ఫుడ్. అది ఎవరు చేశారండి? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? ఆయనకి మనుషులంటే ఇష్టం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరంటే ఇష్టం? ఆయనకి కావాల్సింది సిస్టమ్ మేనేజ్మెంట్. మళ్ళీ సీఎం అందరూ వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ డబ్బులు సంపాదించుకోవాలి. మంచిదే కదా, కార్యకర్తలు బాగుంటే పార్టీ బాగుంటుంది కదా. మంచిదే. ఆయన వెరీ కరెక్ట్. ఆయన కార్యకర్తలకి, ప్రజలకు కాదు. ప్రజలేమో వాళ్ళ కార్యకర్త డబ్బులు తింటున్నాడంటే నష్టపోయేది ఎవరు? కింద మనుషులు. ఓవరాల్ గా నందికొట్కూరు మంచి విజన్ తో ఉన్నారు. నందికొట్కూరు మీకు అవకాశం ఇక రాబోయే 10 సంవత్సరాలు 29 తర్వాత రూపురేఖలు ఎంత వీలైతే మంచి జరిగేటట్టు ప్రతి పేద మనిషి కూడాను ఒక లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చేందుకు అహర్నిశలు కష్టపడతాను.